అనగనగా ఒక అందమైన పల్లె, పచ్చటి పొలాలు, మిగులు జలాలతో ఉన్న నదులు, పక్షుల కిలకిలలతో నిండిన నిశ్శబ్ద ప్రపంచం. ఆ పల్లెకు సమీపంలో ఉన్న ఓ అటవీ గుహలో 2 తలల డ్రాగన్ ఉంది. ఆ పల్లె ప్రజలు భయంతో నివసిస్తున్నారు. రాజభవనంలో రాజుగారు తన మంత్రులతో ఆందోళనగా మాట్లాడుతున్నారు. ఆ డ్రాగన్ మన గ్రామాన్ని ఎప్పుడూ భయపెడుతూనే ఉంది. దీన్ని ఎదుర్కొని ఓడించగలిగిన యోధుడు ఎవరైనా ఉన్నారా అని రాజుగారు ప్రశ్నించగా అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ ముందుకు రాలేదు. అక్కడున్న ఓ ధైర్యవంతుడు ముందుకు వచ్చి, మహారాజా, నేను వెళ్తాను, ఆ భయంకరమైన డ్రాగన్ను ఓడించి మన గ్రామాన్ని రక్షిస్తాను అని అంటాడు. అతని ధైర్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది. రాజుగారు నవ్వుతూ తన మాయా ఖడ్గాన్ని యువకుడికి అందించారు. ఈ ఖడ్గం నీకు విజయాన్ని ఇస్తుంది అంటూ ఆశీర్వదించారు. యువకుడు తన ఖడ్గంతో అడవిలోకి వెళ్ళాడు. అడవి అంతా చీకటిగా, చెట్ల మధ్యలో నుండి పొగలు మరియు చిలిపి కళ్లతో చూస్తున్న అడవి జంతువులు. అయినా ఆ యువకుడు భయపడలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. గుహలోంచి భయంకరమైన 2 తలల డ్రాగన్ బయటకు వచ్చింది. దాని రెక్కలు భారీగా ఉన్నాయి, కళ్ళు నిప్పులా మెరుస్తున్నాయి. ఆ డ్రాగన్ దాని 2 తలలను ఒక్క తలగా చేసుకుంటుంది, 2 డ్రాగన్లలా మారుతుంది మరియు భీకరంగా అరుస్తుంది. ఆ డ్రాగన్ 2 డ్రాగన్స్గా మారి భయంకరంగా నిప్పుల వర్షం కురిపిస్తూ అరుస్తోంది. కాని యువకుడు వెనక్కి తగ్గలేదు. తన ఖడ్గాన్ని గట్టిగా అటూ ఇటు తిప్పుతూ, నువ్వు మా గ్రామాన్ని భయపెట్టలేవు అంటూ అతను డ్రాగన్ మీద యుద్ధం చేస్తాడు. 2 డ్రాగన్స్ ఆ యువకుడి మీద దాడికి దిగాయి. అప్పుడు యువకుడు ఒక డ్రాగన్ను చంపాడు. కాని ఇంకో డ్రాగన్ మరింత కోపంగా మారింది. చివరికి యువకుడు 2వ డ్రాగన్ని కూడా చంపాడు. అది భూమిపై పడిపోయింది. నిప్పు, పొగల మధ్య యువకుడు విజయంతో నిలిచాడు. యువకుడు తిరిగి రాగానే గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. రాజుగారు అతనికి గౌరవప్రదమైన కిరీటాన్ని పెట్టి గ్రామవీరుడు అని ప్రకటించారు. ఇప్పుడు గ్రామం శాంతిగా, సంతోషంగా ఉంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.